ఒక దెబ్బకి రెండు పెట్టలు అంటారు కదా, ఆ విధమైన సిచ్యువేషన్ అది ప్రస్తుతం జరుగుతూ ఉంది. అది ఎక్కడ కాదు, పశ్చిమ బెంగాల్ అనమాట. అది సీఎం రమేష్ ఆధ్వర్యంలో టీఎంసీలోని చాలామంది ప్రతినిధులు బీజేపీ వైపు ఫిరాయింపు ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి ఆరోపణ అయితే వచ్చింది. దీనికి తగ్గట్టుగా చాలామంది తృణమూల్కి సంబంధించిన ఎంపీలు 20 మంది వరకు తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని కోరడం, వేరే పార్టీలో చేరడం కూడా జరిగిపోయినాయి. అంతేకాకుండా ఈ పరిణామాలు చూస్తుంటే ఎన్డీఏకి సంబంధించిన 16 మంది మద్దతు అనేది ఈ కూటమి నుంచి అంతా ఉంది. ఇప్పుడు 20 మంది చేరేటప్పటికి సొంతగా బీజేపీ బలం అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ దెబ్బతో కూటమి మీద ఆధారపడే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. అంతేకాకుండా సొంతంగా బీజేపీ ఎదగాలనే దిశగా కూడా పావులు కలుపుతూ ఉంది. తెలంగాణలో కానీ పంజాబ్లో కానీ సొంతగా తమంతట తామే ఎదగాలని చెప్పేసి బీజేపీ అనేది చూస్తూ ఉంది. ఈ పరిణామాలతో బీజేపీని అంటే కేంద్రాన్ని అడ్డంగా పెట్టుకొని లాభం పొందాలని చెప్పి ప్రాంతీయ పార్టీలకైతే ఇది ఒక పెద్ద అవరోధంగా ఏర్పడింది. దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ తెలియజేయండి.